గైస్ రైట్ నౌ నేను బెంగళూరులో చీపెస్ట్ మార్కెట్ చిక్పేటలో అయితే ఉన్నాను అనమాట. జాంకీ అంకుల్ నీతో బాగా మాట్లాడలేదా? చెరుకు ముక్కలు బలా అమ్ముతున్నారా? అడగాలి, బేరం ఆడాలి, అడిగితే రానిదంటే ఏది లేదు. స్ట్రీట్ షాపింగ్ లో అబ్బాయిలు మనుషుల్లో చూడడం ఇప్పుడు మైండ్ సెట్. పుష్ప కొనిస్తా అని చెప్పినాడు, నువ్వే సాక్షి. సాక్షి ఇది, నేనే ఇది సాక్షి ఇది. సాక్షి టీవీ ఈ టీవీ సో ఇప్పుడు మీకు ఒక స్పెషల్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తాం, ఇంకా మా వ్లాగ్ లో నుంచి కూడా కనిపిస్తాడు. హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? బేసికలీ మనం చిక్పేట్కి వెళ్ళాలంటే 2 ways ఉన్నాయి. మీరు మెట్రో ఎక్కి డైరెక్ట్గా చిక్పేట్ మెట్రో పాయింట్ అయితే ఉంటుంది, అది గ్రీన్ లైన్లో ఉంటుంది. మీరు బస్సు ఎక్కితే కేఆర్ మార్కెట్ బస్సెస్ ఉంటాయి, అది ఎక్కేస్తే డైరెక్ట్గా కేఆర్ మార్కెట్ దగ్గర దిగిపోండి. అక్కడ నుంచి ఇంకా మీకు చిక్పేట్ స్టార్ట్ అయిపోయినట్టే. ఫైనల్లీ కేఆర్ మార్కెట్ దగ్గర అయితే దిగేసాం. ఇంకెక్కడి నుంచి మొత్తం స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ పార్ట్ ఆఫ్ బెంగళూరుని ఓల్డ్ బెంగళూరు అంటారు, మేము ఉంటున్న ఏరియా న్యూ బెంగళూరు అనమాట. రెండు ఒకే సిటీలో ఉన్న రెండు వేరే వేరే ప్రపంచాలు. బెంగళూరులో చిక్పేట్ అంటే ఏదో పెద్ద ప్లేస్ అనుకోవద్దు, మన ఊర్లో సంతలు పెడతారు కదా, అలాంటిది ఏదో పెద్ద సంత. కానీ ఇది బెంగళూరులో ఉండడం వల్ల కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ అయింది అంతే. గైస్ రైట్ నౌ నేను బెంగళూరులో చీపెస్ట్ మార్కెట్ చిక్పేట్లో అయితే ఉన్నాను అనమాట. ఇంకో నేను, సాయి, విద్యాలచ్చి అందరం వచ్చాం. సో ఈ రోజు మీకు చిక్పేట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సరే సార్ తీసుకోండి. ఎందుకు వచ్చాం ఏమొచ్చాం అనే పడేయట్లేదు. జాంకేలు కనిపించే వెళ్ళిపోవాలి. జాంకేలు జాంకీ అంకుల్ నీతో బాగా మాట్లాడలేదా? స్ట్రాబెరీస్ తర్వాత వస్తున్నప్పుడు తీసుకుందాం. తీసుకుందాం. సో ఇప్పుడు నేనైతే కేఆర్ మార్కెట్ జంక్షన్ నుంచి లోపలికి అయితే వస్తున్నాం అనమాట. సో లోపల మీకు షాప్స్ అన్ని ఇలా ఉంటాయి, చుట్టుపక్కల అన్ని షాప్స్ మీకు చూస్తున్నారు కదా. ఇది ఎలా ఉందంటే ఇది చూసిన తర్వాత వైజాగ్ లో పూర్ణ మార్కెట్ ఉంటది అనమాట. సో అలా ఉందన్నమాట. ఇక్కడ అమ్మాయిలకి కాలిగోటు నుంచి తల వరకు ఏమేమి కావాలో అన్ని దొరుకుతాయి. ఇంకా అబ్బాయిల విషయానికి వస్తే మనకి పెద్దగా ఏమి ఉండవండి. మహా అయితే బెల్ట్లు, రోడ్ సైడ్ కలద్దాలు, అక్కడక్కడ రోడ్ సైడ్ షర్ట్లు దొరుకుతాయి అంతే. మేము వెళ్ళింది వీకెండ్ అవ్వడం వల్లనేమో కానీ జనాలు చాలా మంది ఉన్నారు. అసలు ఇక్కడ ఎండ ఈ రోజు మాత్రం దోలు తీసేస్తుంది. ఎప్పుడైతే బయటకు వస్తాం అప్పుడే ఎండ ఉంటుంది ఎక్కువ. ఎండతో పాటు ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు, తెలిసిందే కదా. ఇంకా ఎంత తక్కువకి ఇక్కడ అన్ని దొరుకుతున్నాయి అంటే ఖచ్చితంగా జనాలు ఆబ్వియస్లీ ఎక్కువే ఉంటారు. మనకు అసలు ఇక్కడ ఏమైనా దొరుకుతాయి చిక్పేటలో? ఎత్తుకోవాలా? అడగాలి, బేరం ఆడాలి, అడిగితే రానిదంటే ఏది లేదు. వీళ్ళతో వస్తాయి, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు. అంటే లేడీస్ తో వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే సహనం, ఓర్పు అన్నీ ఉండాలి. అమ్మాయిలతో వస్తే ఏంటంటే ఫస్ట్ కొనేది తక్కువ, చూసేది ఎక్కువ. దారిలో కనిపించిన ప్రతి షాప్ దగ్గర ఆగిపోవడమే, ఖచ్చితంగా చూడాల్సింది అంతే. అంతే. అదిగోండి ఫ్యూచర్లో పనికొస్తాయి, వీళ్ళ వల్ల చాలా నేర్చుకుంటాం. మేము చిక్పేటలో ఒక షాప్కి వెళ్తున్నాం అనమాట. ఈ విద్యాలచ్చి వాళ్ళు లాస్ట్ టైం వెళ్తున్నప్పుడు ఒక షాప్లో చూసారు, అక్కడ క్లాత్స్ అయితే చాలా బాగున్నాయని ఇప్పుడు మమ్మల్ని కూడా అక్కడ తీసుకెళ్తున్నారు అనమాట. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఇక్కడ చాలా సందులు ఉంటాయి, ఒకదాని తర్వాత ఒక చాలా సందులు ఉంటాయి. ఏ సందులు తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. ప్రస్తుతానికి ఆ షాప్ ఎదుగుతున్నాం మేము. సో ఫైనల్ షాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇంకోటి మామూలు కూర్చుంటారు ఆల్రెడీ. సింపుల్గా ఉన్నాయా? సింపుల్గా ఉన్నాయి, గ్రాండ్గా కావాలి. అబ్బా, మరి ఇదేనా మీరు చెప్పిన షాప్? ఇది కాదా? ఆరంభం మాత్రమే. మా వాళ్ళకి షాప్ ఎక్కడుందో తెలీదు, కానీ ఆ షాప్కి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఒక జంక్షన్లో ఆగితేనేమో అంకుల్ ఏమో అడ్రస్ చెప్పాడు. ఇంకా చిన్న చిన్న సందుల్లో కూడా షాపులు ఉన్నాయి. మీకు ఏం కావాలంటే అవన్నీ ఉన్నాయి ఇక్కడ. చెరుకు ముక్కలు బలా అమ్ముతున్నారా? సో ఇప్పుడు మీకు ఒక స్పెషల్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తాం, ఇంకా మా వ్లాగ్ లో నుంచి కూడా కనిపిస్తాడు. చంద్రశేఖర్ బ్రదర్స్, రామ్సాయ్. ఇంక మేము చిక్పేట వచ్చామని మా అన్నయ్య కూడా ఫోన్ చేశాను అనమాట. ఇంకా ఆడు వెంటనే వచ్చాడు మెట్రో ఎక్కేసి. దగ్గర అనమాట మా అన్నయ్యకి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్సాయ్ బ్రో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలమ్మా. సబ్స్క్రైబ్ ఫస్ట్ పెట్టిన ఛానల్ అప్పుడు నేనే ఫస్ట్ సబ్స్క్రైబర్ నేనే అక్కడ. మా అన్నయ్య
చిక్పేటలో మీకు ఒక షాప్లో ఏం దొరకో చాలా షాపులు తిరగాల్సి వస్తుంది. ఇంకా మీ ఇంట్లో వచ్చాం కదా, అసలు కొండంగా చూడడమే ఎక్కువ. ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతూనే ఉన్నాం. మీకు ఇక్కడ చాలా అంటే చాలా దొరుకుతాయి. ఏం కావాలన్నా పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అన్నీ దొరుకుతాయి. బట్టలు, బుక్స్, ఇంకా నాకు చాలా కనిపిస్తున్నాయి చుట్టూ. మనం ఏం అడగక్కర్లే, వాళ్ళే దగ్గరకు వచ్చి ఏం కావాలి అన్నీ అడుగుతారు. హోల్సేల్లో కావాలా, నార్మల్గా కావాలా, అన్నీ వాళ్ళే అడుగుతారు. ఇక్కడ ఎవరినైనా ఈ అడ్రస్ అడుగు. ఎవరినమ్మా? ఎవరినైనా ఈ అడ్రస్, కెన్ యూ టెల్ మీ దిస్ అడ్రస్? అడుగుతారమ్మా. చెప్పరే ఇందాక అతను అడుగుతున్నప్పుడు. హాయ్ గైస్, హాయ్. మా గ్యాంగ్ అలా అనిపించింది. ఏంటర్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? పొద్దున మన బతుకులు కూడా ఎలాగైపోతాయి. లేదురా, మనం ఆన్లైన్లో చేసుకుందాం. మనం ఇలా వద్దురా, ఇలా ఆఫ్లైన్లో వద్దురా, సాయి భయం వేస్తుంది. ఏంట్రా ఇది షాప్ అనుకున్నాను కానీ ఇది అసలు ఎలా ఉందంటే, ఇవి చాలా షాపులు, ఒక షాప్ కాదు. ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ? ఇదేనా? ఏంట్రా ఇదంతా ఎలా ఉంది ఇక్కడ? చూపిస్తానండి. వీళ్ళు ఇక్కడ ఫ్రెండ్స్ని కూడా చేసుకున్నారు షాపుల్ని. ఒక్క అబ్బాయిలకి ఒక్కటి కనిపిస్తుంది కదా ఇప్పుడు వచ్చి రోడ్డు మీద. నీకు చెప్తున్నాను కదా, ఈ స్ట్రీట్ షాపింగ్ లో అబ్బాయిలు మనుషుల్లో చూడడం ఎప్పుడు మానేశారు. కొనుక్కుంటారు, వాళ్ళకి అక్కర్లేదు. మన బతుకులు అలాగ అయిపోయాయంటే చూసాను నేను. అక్కడికి వెళ్తేనేమో 4 చూపిస్తాను. 100 రూపాయలు సరుకు ఇదంతా. వనభోజనాలు కూర్చున్నాం అందరం. ఇది వద్దంటే ఇది బేడ కాదు, యాక్చువల్ గా ఇది ఇల్లు అంటారు. ఎవరు విద్యనా? పావన్ డౌట్ చూడు, ఇవన్నీ ఎప్పుడు మాట తీసుకుంటారు అట. ఇలాంటి కస్టమర్లు ఇద్దరు వచ్చారు అనుకో, అడిగే రోజు అయిపోయినట్టే. అన్న డ్రెస్ చూపించిన ప్రతిసారి ఏదో రివీల్ చేస్తున్నాను మీకు. ఒక డ్రెస్, కొత్తగా డ్రెస్ రివీల్ చేస్తాను. ఇది ఎలా ఉంటుంది చూడబోతుంది. సాయి గడు బాగానే చాయ్ తాగేస్తున్నట్టు, ఎక్కడికి వచ్చినా సేవలు బాగానే చేయించుకుంటాడు. ఎవరి వల్ల నీకు చాయ్ వచ్చిందో? లచ్చి వల్ల చాయ్ వచ్చింది. ఇక్కడ ఈజీగా 2 గంటలు అవుతుంది. 2 గంటలు అవ్వదు, 2 గంటల వరకు ఇక్కడ ఉంటాం. 2 గంటల వరకు ఇక్కడ ఉంటాం ఈజీగా. లక్ష్మి డ్రెస్ ఏం మాట్లాడుతున్నారు ఇద్దరికిద్దరు? అకౌంట్ లో 279 రూపాయలు 79 పైసలు ఉంది. ఇక్కడ ఏది కూడా 500 తక్కువ లేదు. ఆ పిల్ల ఉంచిన పిల్ల ఈ పిల్ల వచ్చినప్పటి నుంచి నాకు చీర కొను, నాకు బట్టలు కొను అంటే ఎక్కడి నుంచి కొనాలి చెప్పు? అంటగారు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. పావు నువ్వేం చెప్తావు దీనికి? నిద్రపోతా ఉన్నా, తీసుకొచ్చారు. రోడ్ అమ్మి టిఫిన్ తిన్నాం, రోడ్ అమ్మిడే కూర్చోం. అయ్యి ఆడవాళ్ళి మాటలకి అర్థాలే వేరులే. ఊరు రాశారు ఆ పాటని. అదే కదా, వీళ్ళ మాటలకి అర్థాలు ఏంటి, నా అర్థాలు కూడా వేరు. అంతే మాత్రం దొరుకుతుంది. స్టాక్ వచ్చింది, అయిపోయింది మార్నింగ్. అన్నయ్య ఏం చేస్తున్నావురా? వాషింగ్ లో పోతే ఆలోచిస్తున్నాను. ఎందుకు అంత ఆలోచించా? ఆఖరికి ఎలాంటి అన్న ఎలా మార్చేశారు. అదే కదా, ఇటు బోర్ కొట్టేస్తుందని బట్టలు మడత పెట్టేస్తున్నాడు. పార్ట్ టైం జాబ్. కనికారం కూడా లేకుండా అన్ని చూసి ఇన్నిప్పించి ఒక్కటి కూడా కొనుక్కొని వెళ్ళిపోతాను. పుష్ప సాక్షి, ఇది నేనే, ఇది సాక్షి, ఇది సాక్షి టీవీ, ఈ టీవీ. ఓ భయ్యా, यूट्यूब में ब्लॉग करेगा। आपका वीडियो, आपका नाम क्या है? मेरा नाम भाई का नाम భరత్. భరత్ బ్రో. మన వాళ్ళు బ్యారెల్ ఎలా ఆడతారో చూద్దాం. ఈ పిల్ల షాప్, ఈ పిల్ల నువ్వు చెప్తావు ఫైనల్ రేట్. మిమ్మల్ని చూడను, మీరు 1100 ప్లీజ్ 1100. మేము ఆడుకుంటాం. ఏం ఆడుకుంటారు? చూడండి 5, 6, 7, ఇంకో 2, ఇక్కడ 2. మేము వచ్చిన షాప్ పేరు రామ్దేవ్ ఫ్యాషన్స్. వీళ్ళ దగ్గర ఫ్యాషన్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. మంచి క్వాలిటీ అండ్ యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. సరదాగా ఆన్లైన్ డెలివరీ ఉందా అని అడిగాము. వాళ్ళేమో ఆన్లైనే కాదు బ్రో, ఆల్ ఓవర్ వరల్డ్ డెలివరీ ఉందన్నారు. సో ఈ షాప్ ఫుల్ డీటెయిల్స్ నేను ఒక షార్ట్లో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వీళ్ళ షాప్ లొకేషన్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి.
బాబోయ్ దెయ్యలేపోతారా బాబు బట్టల దగ్గర మాత్రం ఇల్లు. అమ్మయ్యా అయిపోయింది అబ్బాయి షాపింగ్. ఏ ఇంకా డబ్బులు కట్టిన షాపింగ్ అవనట్టే. డబ్బులు కట్టేద్దాం లేరా, కట్టకుండా ఎలా వెళ్తాం. భయ్యా థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఏంది ఏం తెలియదు బాబు, లాస్ట్ ఎంత డబ్బులు కడుతున్నాడు కానీ లెక్కేసుకుంటాడు. ఇంకా డ్రెస్ షాపింగ్ అయితే అయిపోయింది, డ్రెస్సులు అయితే కొన్నాం. ఇప్పుడు శారీ కొనడానికి అయితే వెళ్తున్నాం. శారీ షాపింగ్ ఉంది ఇప్పుడు. అమ్మ వచ్చారా బాబు, ఈ లోపలికి వెళ్తే ఏదో ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఫీలింగ్ ఉంది. బయట చూడండి ఎలా ఉందో, ఇదైతే బాగుంటుందంట. తిందాం అన్నా. డ్రెస్సులు కొనేసాం, 2 గంటలు అయిన తర్వాత డ్రెస్సులు కొనేసిన తర్వాత బయటకు వస్తే ఇప్పుడు శారీలు కొనడానికి వచ్చాం. ఎంత కనుక్కుని బిల్ ఏం చేస్తే కొంచెం మీ స్టైల్లో మాట్లాడితే ఫైనల్లీ క్యాష్ అయిపోయింది. అది షాపింగ్ అయిపోయింది. పండగ షాపింగ్ చేసినట్టు చేసాం అందరం. పండగ షాపింగ్ కాదు ఇది, పండగ షాపింగ్ కాదు, జస్ట్ క్యాజువల్ షాపింగ్ ఇది. సాయి లక్ష్మి టీవీ బ్రో, ఎల్ఏకే ఎస్హెచ్ఎంఏ. చిక్కిపేట నన్ను ఆల్రెడీ చూసాడట, కానీ ఎంత చిక్కిపోయినట్టు ఎప్పుడు చూడలేదట. ఆగుతున్నారు ఫుడ్ కడగానే ఆగట్లేదు. అరే ఏంటి అయిపోయిందా షాపింగ్? అమ్మయ్య వెళ్ళిపోదాం. కమాన్. ఇంక ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నడవడానికే ప్లేస్ లేని ఏరియాలో వెహికల్స్ అలౌ చేస్తారు. ఇక్కడ ఏదైనా సవక దొరికేస్తాయి. హీటర్లు, బట్టలు, ఫ్రూట్స్, గాజులు, బుక్స్ అన్నీ సవక. అదొకటి ఏదైనా 200 రూపాయలు అంట. హ్యాండ్ బ్యాగ్స్ ఏవైనా 200 రూపీస్. మనుషులు నడవడానికి కూడా ఖాళీ లేదు. ఈ పక్కనే వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి. కొన్ని బళ్ళు వస్తే పర్లేదు, కార్లు, ఆటోలు. మీరు చిక్కుపేటలో నడిచినప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలా. కార్లు ఇక్కడ క్రాష్ అయిపోయాయి, చిన్న హడావుడి అయిపోతున్నాయి. గుడ్డుకుని వెళ్ళిపోతున్నారు, ఎవరు ఆగట్లే. ఫైనల్ అబ్బాయి షర్ట్లు అయితే కనిపించాయి, ఉన్నాయి. ఏదో ఒక మూల అబ్బాయి షర్ట్లు కూడా ఉన్నాయి. షాపింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మేము ఏదైనా తినాలి. సో బస్ స్టాప్ దగ్గర ఏదో ఒక హోటల్ చూసుకుని అక్కడ తినేయాలన్నమాట. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది, చూస్తున్నారు కదా ఎంత నాయిస్ వస్తుందో. దీన్ని చూసి ఎవరు బెంగళూరు అనుకోరా. అసలు ఇది బెంగళూరే కాదు, ఇది అసలు డిఫరెంట్. షుగర్ కేన్ పార్టీ. ఆఖరికి షుగర్ కేన్తో మా ఆకలి నింపుకుంటున్నాం. సో కొంచెం ఆకలి తీరుతుంది కాబట్టి బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కేసి పీజీకి వెళ్ళిపోయి పీజీ దగ్గర నూడిల్స్, ఫ్రైడ్ రైస్ తెప్పించుకుని కొంచెం లైట్గా తిని నైట్ మళ్ళీ మా హేమంత్ గడ, సునీల్ గడ పార్టీ ఉంది. సో ఆ పార్టీ దగ్గర ఫుల్గా గట్టి కుమ్మేసి 2 రోజులు సరిపడి తినేయాలి. సో చాలా మీకు అన్నీ హోల్సేల్గా దొరుకుతాయి, చౌకగా దొరుకుతాయి. చాలామంది హోల్సేల్లో ఎక్కడ కొనుక్కునే వెళ్తారనమాట. మీరు వైజాగ్లో ఎవరైనా చూస్తున్నట్టే మన వైజాగ్లో పూర్ణ మార్కెట్ ఎలా ఉంటుందో సో ఇది అలానే ఉంటుంది, కానీ ఇది చాలా పెద్ద ఏరియా అనమాట, అంతే తేడా. అదిగోండి కేఆర్ మార్కెట్ బస్సులు అండి. ఇక్కడ ప్రైవేట్ బస్సులు ఎక్కువ ఉంటాయి. మన బస్సు ఉంది 342S. ఏవో ఎక్కాలి ఇప్పుడు మనం సర్జాపూర్ వెళ్ళాలంటే. అవండి సంగతులు. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.